ముంబై నుంచి దుబాయ్ వెళ్లాలంటే ఎవరైనా విమానం ఎక్కి వెళ్లాల్సింది. అలా విమానంలో దాదాపు 3 నుంచి 4 గంటలు టైం ఖచ్చితంగా పడుతుంది. కానీ త్వరలో ముంబై దుబాయ్ మధ్య రాబోతున్న ట్రైన్తో జస్ట్ 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. మరీ 2 గంటల్లో దుబాయ్కి వెళ్లడమా? నమ్మడం కష్టంగా ఉంది కదా, కానీ ఇది నిజం. 2000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లోనే చేరుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండర్ వాటర్ హై స్పీడ్ రైల్ కోసం ఓ ప్రాజెక్టు సిద్ధమవుతుంది. ముంబై దుబాయ్ మధ్య అరేబియా సముద్రం నీటి అడుగున హై స్పీడ్ రైలు మార్గం నిర్మాణం జరగబోతుంది. యుఏఈ నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ఈ హై స్పీడ్ రైలు ప్రయాణిస్తుంది. దీంతో ఇకపై 2000 కిలోమీటర్ల దూరంలోని దుబాయ్ను 2 గంటల్లో చేరుకోవచ్చు. సముద్ర జీవ వైవిధ్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణించవచ్చు. 2018లో తొలిసారి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ఇంకా ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. గ్రీన్ సిగ్నల్ లభిస్తే 2030 నాటికి పరుగులు తీసే అవకాశం ఉంది. ఈ హై స్పీడ్ రైల్ నిర్మాణం పూర్తయితే ముంబై దుబాయ్ మధ్య ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుంది. నెట్వర్క్ విమాన ప్రయాణికులకు మరొక ఆప్షన్ అందిస్తుంది. విమాన ప్రయాణాల్లో రద్దీని కూడా తగ్గించే అవకాశం ఉంది. వాణిజ్యపరంగా ముడి చమురు వస్తువుల రవాణా సులభతరం కావడంతో భారత్ యుఏఈ మధ్య వాణిజ్య సంబంధాలు బలపడతాయి. నీటి అడుగున సముద్ర జీవ వైవిధ్యాన్ని చూసే అవకాశం పర్యాటకులను ఆకర్షిస్తుంది. 2 దేశాల ఆర్థిక కార్యకలాపాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.